ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ రోజున మాట్లాడుతున్న అంశము మద్యం మత్తులో మరణం తథ్యం. డిక్లరేషన్ అంటారు దీన్ని. డిక్లరేషన్ ఇచ్చేసాం. మద్యం మత్తులో మరణం తథ్యం. తాగామ సత్యాలు, అది గ్రాంధికం, స్లాంగ్. అది తాగకపోయిన జామా అంటే దేవుడు ఒక విషయాన్ని తీసుకొచ్చి చెప్తున్నప్పుడు మనిషి వెంటనే రీకౌంట్ ఇస్తాడు. మనిషి ఎంత, మనిషి ఆలోచన ఎంత. దేవుడు మద్యం మత్తులో మనిషి మరణం తథ్యం అనగానే తాగకపోతే మాత్రం చావరా అంటాడు. అంటే ఇది చాలా చిన్న మెదడు. ఈ మెదడు వెయిట్ ఎంత తెలుసా మీకు? 1300 గ్రాములు మాత్రమే. దేవుడు మైండ్ ఎంత తెలుసా? నువ్వు ఉంటున్న భూమి ఆప్త్రాలని కాలు పెట్టి సరిపోయేంత. మరి ఇంకెంత ఉందండి? అంత గొప్ప దేవుడు. ఈ మాట ఉద్దేశం వెనక దాగి ఉన్న భావం మనకు అర్థమైతే బాగుండేది. ప్రియమైన దేవుని పిల్లరా, అర్థం కాకపోయేసరికి మనిషి రీకౌంట్కి ప్రారంభం నాటి పలికాడు. అలా కాదు. ఈ మాట ఉద్దేశం వెనకాల ఉద్దేశం ఏమిటో ఇది నేర్పవలసిన అవసరత, సంఘాల్లో ఉన్నటువంటి సంఘ కాపులకి అవసరత ఏంటో. మద్యం తాగాలని అయ్యగారు చెప్పాలా? తాగొద్దని చెప్పాలా? కానీ దేవుడు చెప్పాలా? మీకు తెలియదా? నాకు తెలిసినంత వరకు మనిషి అనే వాడికి ఏం తెలియదు. భూమి మీద ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, కానీ ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు మద్యం అనగానే మనందరికీ తెలుసు, స్టేట్ గవర్నమెంట్ ఆధారపడి బ్రతికేది ఈ ఒక్క ఆబ్కారీ డిపార్ట్మెంట్ మీద. స్టేట్ గవర్నమెంట్ ఆధారపడుతున్నది ఈ ఆబ్కారీ డిపార్ట్మెంట్ మీదే. ఎంత తెలివిగా సాతాను దెబ్బ కొట్టిందో ఈ రోజున మనం నేర్చుకోవాలి. ఒక పక్క మద్యం రేట్లు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఒక పక్క మెడిసిన్ షాపులకి లైసెన్స్ రోజు రోజుకి ఇస్తూనే ఉన్నారు. ఏ మందుల షాపులో కూడా మనుషులు కొదువుగా లేరు. రెండిట్లో అప్పు ఉండదు. ఈ అక్కడకు దొరికిపోయి కానీ రెండిట్లో అప్పు ఉండదు. మీరు చూడండి, మద్యం షాపులకు వెళ్ళండి. మద్యం షాపులకు వెళ్ళి మీరు అబ్జర్వేషన్ చేస్తే అక్కడ ఏం బోర్డు ఉంటుంది తెలుసా? నో క్రెడిట్. మెడికల్ షాప్లోకి వెళ్ళండి, ఎవడో తెలిసిన ఏదో చెప్పలేం కానీ బాగా ఇంటి పక్కడు మిగతా వాళ్ళు అయితే అసలు మెడికల్ షాపులో అప్పు ఉండదు. 2 మందుల షాపులు అప్పు ఉండవండి ప్రపంచంలో. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు మద్య విషయానికి దేవుడు ఆలోచన ఎంత జాగ్రత్తగా మీకు చెప్పాలనుకున్నాడో మీరు ఆలోచించాలి. ప్రభుత్వం వారు ప్రకటిస్తున్నప్పుడు కానీ, ప్రభుత్వం వారు తీసుకుంటున్న నిర్ణయాలప్పుడు కానీ వాళ్ళు మద్యాన్ని డెవలప్ చేయడం కొరకే ప్లాన్ చేస్తూ ఉంటారు. దాని కొరకు ఒక డిపార్ట్మెంట్, ఆబ్కారీ డిపార్ట్మెంట్. పద్మారావు గారు, మనకి టి పద్మారావు గారు, కే పద్మారావు, టి పద్మారావు, మొత్తాన్ని పద్మారావు గారు ఆబ్కారీ చైర్మన్. మరి మన దేవుని వాళ్ళరా, అంటే రోజు రోజుకి గణాంకాలు, మద్యం గురించి ఆలోచన రోజు రోజుకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మద్యం విచ్చలవిడిగా వెళ్ళిపోయిందో కుటుంబాలు ఆటోమేటిక్గా కూలిపోయాయి. వెంటనే మేల్కొన్నటువంటి స్త్రీ సంఘాలు, స్త్రీ జనోద్ధరణ సంఘాలు బయలుదేరిపోయాయి. మహిళా మండలాలు ఏమని? కుటుంబం నాశనం చేయాలి, కుటుంబం మాకు అవసరం లేదు, కుటుంబం ఆగిపోవాలి, మన కుటుంబాలు పోతాయి. ఎన్ని సంఘాలు ఎన్ని ఆర్తనాదాలు చేసినా ప్రభుత్వం ఇప్పటి వరకు అణిసివేసిందే కానీ సపోర్టు ఎక్కడ చేసినట్టుగా దాఖలాలు లేవు. చరిత్ర పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు, ఫస్ట్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నుంచి 17వ ప్రధానమంత్రి ప్రజెంట్గా మన మోడీ గారి వరకు అనసరించి. కారణం ఎవరు పోతే మాకేంటి, మా ప్రభుత్వం బాగుండాలి అంతే. కానీ ఇంటిలోకి వచ్చేసరికి పరిస్థితి చిన్న అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇవన్నీ పక్కన పెట్టావు, చర్చికి మాత్రం తెగొచ్చేస్తున్నాం. అయ్యగారు నీకు నేర్పేది ఏంటయ్యా అంటే, దేవుడు నమ్మండి, దేవుళ్ళు గొప్పగా ఉన్నాడు. దేవుడు నమ్మకపోతే గొప్పగా లేరా బయట? దేవుడు నమ్మితేనేనా? ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళకి వ్యతిరేకతగా వెళ్ళిపోయాయి. దేవుణ్ణి ఎందుకు నమ్మాలో చెప్పాలి. ఎందుకు అన్నది మనిషి ఆలోచనకు రావాలి. దేవుడు చెప్పందంటూ సృష్టిలో ఏమీ లేదు. దేవుడు చెప్పింది ప్రతిదీ కూడా జాగ్రత్తగా మీ దగ్గరకు వచ్చింది, కానీ లేవు. మీరు చూడండి, ఎక్కడ చూసినా సభలే సభలు, ఎక్కడ చూసినా జనంగానే జనంగాలు. ఒక రాజకీయ నాయకుడు మీటింగ్ పెడితే వెళ్ళినట్టుగా
బైబిల్ రాని వాడు మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో నువ్వు గజగజ వణుక్కుంటే సరే అలా ఉండిపోతావు. అది ఏం నేర్పినంటే ఏదో చెప్పింది అక్క ఎంత బాగుందో, ఏం బాగుందో చెప్పవు. మరి ఏమన్నా నేర్చుకున్నామని అది చెప్పవు. ఇన్ని సంవత్సరాలు బైబిల్ చేతికి వచ్చిన కుటుంబ వ్యవస్థలో మార్పు రాలేదంటే కారణం ఎవరో తెలుసా? వింటున్నాం మీరే శ్రోతలుగా ఉన్నారు. చిన్నప్పుడు రేడియో, ఇప్పుడు కూడా వచ్చే రేడియోలు FM, రేడియో దగ్గర కూర్చున్న వాడిని శ్రోత అంటారు. అంటే వెంటనే వాడి పని ఇంకా వాడు ఏం చేయడేగా. మీరు వినటం మటుకు విందురు కానీ గ్రహింపనే, వాడు ఏం చెబుతుంటే గ్రహించరు, వింటారు బాగా. శ్రోతల కాడ ఉండేవాడికి ఎప్పుడు కూడా దేవుని యొక్క శోకం కొన్ని శోకం రెండు అర్థం కావు. కనుక ప్రియమైన దేవుని వల్ల మత్తులో మరణం తథ్యం అన్న దేవుడు ఆలోచన ఈరోజు మీరు ఆలోచించాలి. మద్యం ప్రియమైన దేవుని వల్ల కుసంస్కృతికి నిదర్శనం. నేను చూస్తూ ఉంటాను, అల్లుడు ఇంటికి వస్తే అత్త చేసే మర్యాదలు, చాలా మంది అత్తలు నాకు తెలుస్తూ నేను చూశాను. మర్యాదలు తెలుసా? అల్లుడు బాగా కష్టపడ్డాడు, వదిలేసిపోయింది, ఒక సుఖ మంది అద్దాం. అల్లుడు ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం అయినప్పుడు ఏమంటే ఎట్ట చూస్తూ ఉంటాడు, దిక్కులుగా ముద్దు అంటుంటాడు. వీళ్ళంతా మనోళ్ళే, వాడికి వెంటనే అనిపిస్తుంది, ఓకే మనోళ్ళే. ఇంత చుక్కతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నీ కూతురికి చుక్కలు చూపిస్తాడు. నువ్వే చుక్కలు పోసింది ఎవరు? నువ్వే. ప్రియమైన దేవుని పిల్లరా, ఎక్కడ ప్రారంభమవుతుంది తెలుసా? కుసంస్కృతి అంటారు. మర్యాద పేరుతో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా మద్యము డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే ఆ కుటుంబ విధానం మీరు ఆలోచించాలి. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ దరిద్రం ఉంది. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ దరిద్రం ఉంది. ఇది ఎప్పుడు పోతుంది? దేవుడు ఏం చెప్పలేదా? దేవుడు ఎప్పుడు నన్ను నమ్మండి, నన్ను పూజించండి నేనైనా చెప్పింది తగు జాగ్రత్త భూమి మీద దేవుడు చెప్పలేదా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. మీరు ఒకసారి గ్రాఫ్ చూసుకుంటే ఒక్క సంవత్సరంలో అమ్మిన అమ్మకాలు ఒక్క డిసెంబర్ 25 జనవరి 1న అమ్మకాలతో సమానంగా ఉన్నదంటే మీరు ఆలోచించండి. డిసెంబర్ 25 ఏం జరుగుతుంది? ప్రపంచ క్రైస్తవ్య పర్వదినం. ఆ రోజున మద్యం అమ్మకాలు కనిష్ట స్థాయికి పడిపోవాలి తప్ప గరిష్ట స్థాయికి ఎదగకూడదు. ఎందుకు ఎదిగాయి? సంవత్సరం మొత్తములో అమ్మిన అమ్మకాల కంటే ఒక్క డిసెంబర్ 25న జనవరి 1న అమ్మిన అమ్మకాలే తారా స్థాయికి చేరాయంటే ఆలోచించండి. ఒక హైదరాబాద్లోనే ఒక్క రోజు అమ్మకం డిసెంబర్ 25 205 కోట్ల రూపాయలు. తాగింది ఎవరనుకుంటున్నారు? క్రైస్తవ బ్రతుకులు తాగాయి. మరి సంఘాలు బాగానే ఉంటారు కదా, పాటలు బాగానే పడతారు కదా. స్వరం, నువ్వు ఫోన్ చేస్తే నాకు వినపడే స్వరం ఏంటో తెలుసా? ఈరోజు వీడు మందేసిండు, ఖచ్చితంగా చెప్పకుండా నువ్వు తాగేవలేదు. నువ్వు దాగదురా చిన్న తమ్ముడా. ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడు మారుతారు, ఎప్పుడు నేర్చుకుంటారు? దేవుడు చెప్పలేదా? ఇది మీరు పెద్దలు మీరు ఆలోచిస్తే ఇది చిన్నప్పుడు ఎప్పుడో అలా అలవాటు అయిందిరా అంటాడు. అంటే మైనారిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. స్కూళ్ళ స్థాయి నుంచే పిల్లగాళ్ళకి ఈ రోజున డ్రగ్స్ కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ అనేకమైన మత్తు పదార్థాలు మనిషికి డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. నైజీరియా ప్రాంతం నుంచి హైదరాబాద్ ప్రాంతానికి రాగలిగాయంటే ఎవడి అండదండలు లేకుండా వచ్చాయంటారా? మీరు చెప్పండి. అండదండలు లేకుండా ఏది రాదండి. నైజీరియా ప్రాంతంలో మత్తు ప్రాబల్యం, అటు దుబాయ్ ప్రాంతంలో మత్తు ప్రాబల్యం. ఇతర దేశాల నుంచి మత్తు తిరిగి ఈ ప్రాంతానికి వచ్చి నీ ఇంటికి చేరిందంటే ఎవడిచ్చారనుకుంటున్నారు? అది ఛాన్స్ మనమే. మన భూకల్పంలోనే చాలా గంజాయి భయంగా మీకెత్తా ఉంటారు. ఒక్కసారి గంజాయి లోపలికి వెళ్ళిందంటే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అంటే యాంటీబయాటిక్కి ఉపయోగపడతాయి వైట్ సెల్స్, అవి కోల్పోతున్నారు యవనస్తులు. అందుకని 6 గ్రాములనే ముడుచుకొని పడుకుంటున్నారు. 6 గ్రాములనే పంచేట్ల వాడు ఎందుకు లోపల ఆగమైపోయింది మొత్తం. దీని వెనకాల ఉన్నది ఎవరు మాత్రం అయ్యగా చెప్పడం, తాగమాకండి అమ్మ, ప్రార్థన చేద్దాం. తాగితే ప్రార్థన చేద్దావా? ఎవరు రాసు నీకు బైబిల్ చెప్పింది? తాగకుండా దేవుడు వాక్యం చెప్పరా అని ఆయన చెప్తే తాగితే ప్రార్థన చేస్తాం అన్నాడు వీడు. తాగితే ప్రార్థన చేస్తే మాట్లాడా నీ ప్రార్థన చేరదాం. ఆ సంగతి ముందు మనం తెలియాలి. మనం అనుకుంటాం చేస్తే జాగ్రత్త ప్రార్థన అనుకుంటున్నాం. ఫిల్టరైజేషన్ ఉంది. నువ్వు చేసే ప్రార్థన దేవుడికి మూలుగు లాంటిది. మూలుగు వినబడుతుందా? దుప్పటేసుకుని మూలుగుతుంది. దాని అర్థం ఏంటి?
భార్య కూడా తెలియదు. మరి భార్య మునిగితే భర్త కూడా తెలియదు. ఎందుకు మునుగుతుండో ఏమో ఎవడో తెలుసు. వాడి మనిషి ఆత్మకే తెలుస్తుంది తప్ప మరొక ఆత్మకి. నీ ప్రార్థన ఆ మునుగుతో చేర్చాడు దేవుడు. ఎంత గొప్ప ప్రార్థన చేయగలవు నువ్వు. ప్రార్థన చేసే మనిషి మారితే రంపాలతో కోయబడే వాళ్ళే కాదు, రాళ్ళతో కొట్టబడే వాళ్ళే కాదు. ఎందుకు ఇంత కష్టపడి వాక్యాన్ని దేవుడికి ఎలా తీసుకొచ్చారో మీరు ఆలోచించాలి. ప్రార్థన చేయొద్దని కాదు ప్రియమైన దేవుని వల్ల. ప్రార్థన కంటే ముందు చేయవలసింది పని చెప్పాలి. అయ్యా మా అల్లుడు బాగా తాగుతున్నాడు, అయ్యా వాడి గురించి ప్రార్థన చేయండి, చేద్దాం. అల్లుడు పోసిన నువ్వేగా, ముందు నీ గురించి చేయాలి ప్రార్థన. నేను ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. ఎన్ని సంఘాలు ఉన్నా, ఎందరు భక్తులు ఉన్నా, ఎందరు బోధకులు ఉన్నా, ఎందరు గొప్పలు చెప్పుకుంటున్నా మరల మనిషి. ఒక రకంగా చెప్పాలి, ఇప్పుడు మనిషి సరిపడిన లెక్కే. మన క్రియలను బట్టి, మన ఉద్దేశాలను బట్టి, మన తలంపును బట్టి ఇప్పటి వరకు మనిషి పోయినట్టు కింద లెక్క. కానీ నువ్వు పోకుండా ఉన్నావంటే ఆ కృప ఎవరిదో నువ్వు ఆలోచించాలి. ఈ రోజున సంఘానికి వచ్చి సంఘ బిడ్డల్లో ఉంటూ మనం ఏదో మార్చుకోవాలని, మనం ఏదో దేవుడి దృష్టిలో ఆలోచించుకోవాలి అని నువ్వు ఆలోచిస్తున్నావంటే దేవుడు చెప్పిన మాట వెనకాల దాగి ఉన్న భావం నీ కళ్ళు తెరవాలి. ఈ రోజున ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించింది. బాగా దాగమని కాదు. రోగం ఉన్నప్పుడు ఎవడు పెద్ద మనిషిని అట్టుకోడు, మానేస్తాడండి, ఖచ్చితంగా ముందు మానేస్తా అంటాడు. కాస్త రోగం మరుగు పడిందంటే ఆటోమేటిక్గా లాగేస్తాడే. ఏమండి మనం కూడా చూడండి, మన వాళ్ళు కూడా ఈ మధ్య వైట్ మాలేస్తున్నారు. బైబిల్లో లేదండి, మరి ఈవిడికి ఎవరు నేర్పిందో నాకు తెలియదు. కానీ మాల అంటే మనసుకేసుకునేదండి మాల. యేసుక్రీస్తు వారు ఏ మాల వేశారు, శిష్యులు ఏ మాల వేశారు. మీ ఊరు అయ్యగారు ఏ మాల వేస్తుంటాం. వైట్ మాల నువ్వేస్తాను, బ్లాక్ మాల వాడేస్తాను, గ్రీన్ మాల వాడేస్తుంటాం. వాడిదేమో దెయ్యం బోధ అంటున్నాం, నీదేమో దైవభక్తి కలిగిన బోధ. అసలు మాల ఏంటారు? ఆ మాల ఎవరు నేర్పింటారు ఇవన్నీ అసలు వీరికి? అంటే 40 రోజుల్లో భక్తిగా ఉంటే సరిపోతుందా? అంటే 320 రోజులు బలాదురుగా తిరగమనా? అంటే దేవుడు అలా నేర్పిండనమాట. 40 రోజుల పాటు భక్తిగా ఉండండి, 320 రోజుల పాటు రోడ్డు మీద బలాదురుగా తిరగండి అని దేవుడు గురించిన సంకేతాన్ని లోకానికి పంపిస్తున్నావు. ఈ అహంకారంతో మాలేస్తే పోతావు. వేసేవాడు ముందు పోతాడు, తర్వాత నువ్వు పోతావు. ఇవన్నీ నీకు దేవుడు బైబిల్లో చెప్పలేదా? ఏ రోజు ఆలోచించలేదా? అపరాధములు చేతను. అపరాధం అంటే పాపాలు మూడగట్టుకుంటున్నావు వాక్యం ద్వారా. వాక్యాన్ని తృణీకరించి వాడెవడో చెప్పినట్టుగా నువ్వు చెబుతూ ఇలా చేయండి అంటే 40 రోజులైనా ఒకళ్ళు అడిగాము డిస్కషన్ చేస్తున్నప్పుడు, ఎందుకురా మాలేసావు స్వామి అంటే, అన్న ఏసు మాలెత్తే ఒక కిక్కే వేరన్నా. ఏసు మాల కిక్ ఉందా? కిక్కే వేరంట. సినిమాలు బాగా చూసి అలవాటు అయిపోయింది మనకు బాగా. ఏసు మాల కిక్ ఉంటే ఏసు మాట గల మహత్తులు ఇంకెంత కిక్ ఉండాలి. ఆలోచించడం మన దేవుని పిల్లారా. అంటే 40 రోజుల పాటు సరిపోయిందా? అంటే 41వ రోజు నుంచి మళ్ళీ నీ కుటుంబానికి ఈ కనిష్ట స్థితేనా? ఆలోచించడం ప్రియమైన దేవుని పిల్లలు. కనుక నేను మాట్లాడుతూ మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు ఎప్పుడో చచ్చారు, ఎప్పుడో చచ్చిపోయారు. కానీ మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. మనిషిని దేవుడు బ్రతికించాడు అంటే ఇప్పుడు నువ్వు ఆలోచించాలి. దేవుడు నన్ను చాలాసార్లు అనుకుంటుంటావు, నా స్థితి నా పరిస్థితి నుంచి దేవుడు నన్ను కాపాడాడు. ఇప్పుడు నువ్వు దేవుడికి ఏం చేశావు? దేవుడికి ఏం చేసావు? నా దేవుని వాళ్ళరా. అండి ప్రారంభంలో పాపం ఒక్కసారేనండి, ప్రారంభం వచ్చండి పాపం. అవ్వ ఆదాము గారి దగ్గర పాపాలు లేవండి, పాపమే ఉన్నది. ఆ పాపమే ఒక పండు, ఆ చెట్టు పండు తినద్దు. ఇప్పుడు ఈ కాలానికి చూసుకుంటే శాఖలుగా పెరిగిపోయింది. అంటే పెంచేసింది. అవ్వ ఆదాము గారి దగ్గర తీసుకున్న దేవుని మాట ధిక్కరింపు ఎప్పటికీ కూడా సాగుతుందంటే నువ్వు ఆలోచించాలి. ఎప్పటికీ కూడా సాగుతుందని ఆలోచించాలి. అది ఎంత శాఖలుగా తన పాపాన్ని పెంచుకుందో నువ్వు ఆలోచించాలి. మధ్యలో నువ్వు ఎలా సిద్ధ అవుతున్నవో నీకు అర్థం కావాలి. దేని నుంచైనా మనిషిని బయటికి తేవచ్చండి, కానీ మద్యం బానిస నుంచి మాత్రం చాలా కష్టం. నరాలకు వెళ్ళిపోయి ఉంటుంది. వారం రోజులు తాగపోయినా 8వ రోజు ఖచ్చితంగా విడసగట్టాల్సింది నాలుక. అంతే. ఇది మారదు. ఇంకా వీడు మారాలి అంటే వాడిని తలదని మాట మనసుకు తగిలాలి. ఆ రోజునే మారుతాడు, లేకపోతే మార్పు రాదు. ఇప్పుడు నువ్వు మారాలని, నీ మార్పు కొరకు దేవుడు ఎందుకు చూస్తున్నాడని ఆలోచించాలి.
అపరాధాల చేత పాపాల చేత చనిపోయిన వారిగా ఉంటున్న మనం కాపాడాడు అంటే నువ్వు ఇప్పుడు కన్న తండ్రి మనసు గుర్తిరగాలి. కానీ పాపం శాపపు శాఖలుగా విస్తరించింది. ఎలా విస్తరించింది అంటే నిన్ను బలహీన పరుచుకునేటంతగా విస్తరించింది. ఎలా విస్తరించింది తెలుసా? నిన్ను బలహీన పరిచేటంతగా విస్తరించింది. ఆ విస్తరణకు వెళ్ళగలిగితే ఇప్పుడు వడ్డింపు చాలా బాగుంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనములు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్పబడి మరును కొల్పబడిన వాడు శోధింపబడును. ఈ మాట ఏమర్థమైంది మనకి? ఈ మాట ఏమర్థం? ప్రతివాడును మ్యాక్సిమం కొట్టేసిందండి. మ్యాక్సిమం ఈ రోజున తాగుడికి బానిసగా అని ఈ యొక్క కుటుంబం ఉన్నదే మీరు వెళ్ళి చూపించలేరు. ఈ కుటుంబం ఫస్ట్ నుంచి మేము చూస్తున్నాం, ఈ కుటుంబం తాగుబోతులు లేరు అని నువ్వు చెప్పలేవు. ఎక్కడో ఒకసారి పడుతున్నావు నువ్వు దెబ్బ. కనీసం నీ కుటుంబం నుంచైనా, ఈ క్షణం నుంచైనా నీ కుటుంబం తాగుడులో లేదు అన్న సంకేతం లోకానికి పంపించాలి. దానికి నాంది నువ్వై ఉండాలి. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత, స్వకీయం అంటే పైపెచ్చు మామూలు చాలా మంచోడండి, వాడు నేర్పిండా, వీడికి లేకుండా నేర్పిండా వాడు. అంటే నీ కొడుకు మంచోడు, నీ కొడుకు ఉత్తముడు, కానీ మిగతా వాడు మాత్రమే ఆగం చేసిండు. అదే కదా నువ్వు అనేది. స్వకీయం అన్నాడు దేవుడు అంటే వాడి మనసులో ఉంది ఆల్రెడీ. వాడందరికి వాడిలో ఉన్నది వేరే వాడు తగ్గవాడు కలిసేసరికి అది పురివిప్పింది, పుష్పించింది. దురాశ చేత ఈడ్వబడి. ఎప్పుడు విడవబడతాడు మనిషి? ఎప్పుడు విడవబడతాడు చెప్పండి? ఏడ్చడం ఎప్పుడయ్యా అంటే కుక్కలు ఈడ్చుకుని వెళ్తాం. ఎప్పుడు? కుక్క బతుకు రోడ్డు బాలైనప్పుడు, రోడ్డు మీద ఉంటే కంపు వస్తుంది కనుక ఈడ్చుకొని పోతూ ఉంటాం. ఎప్పుడు విడవబడుతుందంటే చనిపోయినప్పుడు, ఎవరికి పనికిరానప్పుడు ఏడవబడుతుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు దురాశ చేత ఈడ్వబడి అంటే ఈడ్చుకొని పోతుంది. ఎక్కడికి? దా. ఎందుకంటే తెల్ల రక్త కణాలు యాంటీబయాటిక్ పటిష్టంగా లేనంత వరకు నీకు బలహీనం తప్పదు. అది కనుక బలంగా ఉంటే అది ఆపుతుంది నిన్ను. అది ఆపుతుంది. కారుతున్న బ్లడ్నే ఆపుతుంది. కలిగిన మనస్తత్వాన్ని ఆపుతుంది. తనకి అంతిచ్చాడు, నీ ఒంట్లో ఉంచాడు. మనకి ఏమీ తెలియవు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు గొల్పబడిన వాడై శోధింపబడును. ఇంట్లో ఉన్న ఆలోచన మొత్తం పోదామంటే ఇదేమో ఏడుతుంది ఎట్ట, అటేమో మనసు లాగుతుంది, ఇటేమో ఏమో ఏడుతుంది. ఇప్పుడు ఎట్ట? ఏమో కన్నీళ్ళు చూడాలా, అక్కడ నాకు వచ్చే తెలియని చూడాలా? ఏది? అటే వేస్తాడు మెగ్గు. ఎప్పుడైతే వంటగదిలోకి వెళ్ళి పర్లేదు ఆయన ఇంట్లో మంచిగా ఉన్నాడో అని డిక్లరేషన్ వంటగదిలోకి వెళ్తుందో తప్పుడు అరే ఏమో చెప్పి ఇప్పుడు వస్తాం. ఎందుకు ఆడిపోయాడు? ఏడ్వబడి లాగేసింది. తాగేద్దా లాగేసింది. ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. తలంపులు కొట్టుకుంటూ ఉంటాయి. తలంపులు అనుసుకున్న వాడు ఎవడో కనపట్లేదు. కొట్టుకుంటూ ఉంటే అంతే. దానికి తగ్గాలి అంటే లోపల బలం ఉండాలి. లేదు కనుక దురాశ గర్భము ధరించి పాపమును కనగా, ప్రారంభములో జరిగిన మాట పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటే పాపము పరిపక్వమై గర్భమైన రోజు రోజుకి పెరిగి నువ్వు ఒక్క పిల్లే కంటే సంవత్సరానికి 2 సంవత్సరాలకు, కానీ అది కోట్ల పడ్డాయి. తెలుసా మీకు? పాపము విస్తరించిపోయింది. ప్రతివాడు బానిసైపోయాడు, బలహీనుడైపోయాడు. మద్యం పోసిందండి. కుక్కని ఈడ్చినట్టుగా ఈడుస్తుందండి. మన తలంపు మనిషిగా ఉంటాడు, తలంపు మాత్రం ఇంకా అట్టే మరుగు గొలుపుతూ ఉంటుంది. 6-5 సార్లు స్వామికి ఇంక అంతే వెళ్తున్నాడు. పగలు కూడా తగులుతూ ఉంటుంది, కాకపోతే బాగోదు తాగితే. ఏడ్చినట్టుగా వెళ్ళిపోతుంటే కుటుంబాలు ఆగమైపోవట్లేదా? కుటుంబాలు సరిచేయవలసిన బాధ్యత వాక్యం మీద ఉన్నది అన్నాడు దేవుడు. వాక్యం మీద ఉన్నది అన్నాడు. ఏమన్నా దేవుని వాళ్ళరా అంటే చేయరాని కార్యము అన్నాడు దేవుడు. చేయరాని కార్యము అంటే ఎలాంటి కార్యాలు చేస్తాడో మీకు తెలీదు. తాగిన మత్తులో ఓల్డ్ సిటీలో కన్న కూతురుకే గర్భాన్ని తీసుకొచ్చాడంటే వాడు ఏ తండ్రి ఉంటాడో మీరు ఆలోచించండి. తాగిన మత్తులో ఓల్డ్ సిటీలో
కన్న కూతురికి గర్భం, అటు పక్క కొడుకు, ఇటు పక్క తండ్రి. చెబితే చంపేస్తుని వాడు బెదిరించాడు, చెబితే చంపేస్తానని వీడు బెదిరించాడు. మధ్యలో ఒక యవనస్తురాలు బలైపోయింది అంటే ఆ తప్పు ఎవరిది? సమాజం చేదరించుకోలేదా? ఈరోజు ఇన్ని కార్యక్రమాలు సమాజం ఎందుకు జరుగుతున్నాయి? ఏ ఒక్కడైనా సరే ఇలా దేవుడి మాట ఉన్నది అని సమాజానికి నేర్పాడా? చేయరాని కార్యాలు అంటే తాగితే ఏం చేస్తావో తెలియదా? అన్కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, అన్కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోతాడు. చిన్న మెదడు పనిచేయదు, పెద్ద మెదడు సంకేతాలు అందం. చిన్న మెదడు ఇక్కడ, పెద్ద మెదడు ఇక్కడ, రెండింటి సంకేతము సెకండ్ లోపల వెన్ను ముఖకి, ఆ తర్వాత క్రియల రూపంలో వేళ్ళకి సెకండ్లో పాస్ అవ్వాలి. అలా పాస్ అయ్యే ఈ రోజున ఏం చేస్తాం అర్థమవుతుందా? అర్థమవుతారా? నిలబడటమే చేత కాదు, ఇంకా వాడికి మాట మీద కానీ దేవుడి వాక్యం మీద కానీ ఎలా నిలబడతాడు? ఎలా నిలబడతాడు? ఏమన్నా దేవుడు మనం ఆలోచించండి. చేయరాని కార్యాలు అంటే రోజు రోజుకి పెరిగిపోతుందండి. తగ్గుతుందా అంటే తగ్గదు. ఇది మైనారిటీ నుంచి ప్రారంభమైంది. చిన్నప్పుడు ఎక్కడో ఎవడో స్నేహం చేస్తే వాడేదో చేసినట్టుగా వాడు చెబితే చేస్తావా? వాడు చెబితే తాగుతావా? ప్రేమ దేవుని వాళ్ళని ఆలోచించండి. మరణం సవి చూసి ఎంత వరకు అది నిన్ను వదలలేదండి, అది నిన్ను వదలలేదు. ఈరోజు మీరు చూడండి, ఎన్ని హాస్పిటల్లో ఇంతమంది పబ్లిక్ ఎందుకున్నారు మీరు చెప్పండి? ఎక్కడ చూసినా తాగి 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 తాగి, ఎక్కడ చూసినా తినకూడదు తిని తిని తిని. ఒక్కసారి తాగేవాడు ఎవరైనా బుద్ధిహీనుడనేవాడు ఉంటే ఒక్కసారి వాడు వెళ్ళి చూడండి, హాస్పిటల్కి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుద్ది. క్యాన్సర్ హాస్పిటల్ ఉంది ఇక్కడే, మీరు వెళ్ళి చూడండి. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి పరీక్ష చూడండి. గడ్డలు గడ్డలుగా ఊడిపోయి వాడి బ్రతుకు చింతమందరయ్యి, కట్టుకున్న భార్య నోటి కాడికి ముత్త బట్టలకి వెనక్కడికి వేస్తుందంటే ఏంట్రా నువ్వు ఇచ్చింది భార్యకి గౌరవం? ఏమిచ్చావు? హాస్పిటల్ పాదైపోయింది బ్రతుకంతా, అవయవాలను దెబ్బతిన్నాయి. ఇప్పుడు మా ఆయన హాస్పిటల్ ఉన్నాయి గారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే మాత్రం మారుతుందా? అనడానికి నీకున్నారు ముందు బుద్ధి. నీకు ఎలాంటి బుద్ధి ఎవరో నేర్పలా? జాగ్రత్త అన్నది వాక్యంలో ఉంటే వాక్యం కాడికి నువ్వు వచ్చావా? ఏ రోజైనా శుక్రవారం మానేస్తే ఏదో పోతుంది, ఆదివారం మానేస్తే ఏదో నాకు అందకుండా పోతుంది, వచ్చావా? ప్రార్థనకు రావు, ప్రార్థన మాత్రం కావాలి. ఎలా నేర్పించి చూసారా మీకు? అయ్యగారు పైకి వచ్చి ప్రార్థన చేయలేదు, మళ్ళీ చేస్తారు ప్రార్థన. ప్రార్థన చేస్తే ఇది గడ్డ కట్టుకుంటుందా? కొంత కుట్లు పడతాయా? దేవుని కృప మందిరములు బలంగా ఉన్నప్పుడు ఈ మాట కొరకు రావాల్సిన నువ్వు ఈ రోజున వెళ్ళిపోతున్నావు, కుటుంబాన్ని కాకుండా పోతున్నావు. పిల్లల జాతతో సాధగానప్పుడు కనబడదురోయ్, కనాలని తలంపు వస్తే ఎలా సాధాలో ముందు తలంపులు పుట్టాలి. ఇలా సాధాలు నేను అనుకుని కాను, పుడతారనుకుంటే పుట్టరా? ఇలా సాధన గర్భాన్ని పుట్టేవాళ్ళు అసలు ఆ తలంపుతో పిల్లలు అంటారా? ఆ తలంపుతో ఎవడు కాదు, పైపించి మన అబ్బాయి కావాలి. ఎందుకో తాగి కొట్టడానికే, తప్పించుకోవడానికే. ఏమైనా దేవుని వల్ల కుటుంబాలు ఈ రోజున ఆగమైపోతున్నాయి. ఏ కుటుంబ వ్యవస్థ చూసినా ఇలాగే ఉన్నది, ఏ కుటుంబం చూసినా ఇలాగే ఉన్నది. మా ఊళ్ళో ఉన్న దరిద్రం తాగొచ్చు వాక్యం చెప్పేస్తాడు. ఇప్పుడు లేడు, మారిపోయిన. చిన్నప్పుడు తాగొచ్చు, తాగుబోతులు వచ్చి వాక్యం చెప్పినా వారిని మీరు సేకరిస్తారు అని దేవుడు చెప్పిన మాట గుర్తులేదు ఈ రోజున. పైపచ్చు ఎవరు బాంబర్ వాడిపోతుంది అంటే కాదు కదా. కనుక నీ కష్టం నీ కుటుంబానికి తాగుతుంది, దేవుడు ఇష్టం నీ కుటుంబం నుంచి బయటకు వెళ్తుంది. వాక్యంలో నువ్వు ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి. ఉదయం పూట ఎన్ని గంటలకు వెళ్తాం పనికి? ఎన్ని గంటలకు వెళ్తామండి? తెల్లవారుజామున వెళ్తాం 6 గంటలకి. ఎందుకు? 2 పిల్లగాళ్ళు, భార్య, కుటుంబ పోషణ నా మీదే ఉన్నది. వెళ్తాం సాయంత్రం దాకా ఒళ్ళు ఓను ఎంతగా పనిచేస్తాం, అల్లు పెరగక, ఒక్కోసారి మధ్యాహ్నం తిరగక. ఇక సాయంత్రం 4 రోడ్డు మీద కొద్దిగా వేస్తూ ఉంటాం. అంతే, ఇంకా అంతే. లాగుతుంది, ఇక మరులు గొలుపుతుంది, ఏడవబడుతుంది. అలసిపోయిన శరీరానికి సుఖం మధ్యములో ఉన్నది. మరి ఎక్కడ లేదా? ఎక్కడ లేదు. ఈ రోజున కష్టపడ్డా ఒక 2 జ్యూసులు తాగా అని చెప్పాడు. చెప్పాడు కష్టపడ్డాడు కనుక ఆ ఒళ్ళు నలిగిన ఒళ్ళు మర్చిపోవడం కొరకు ఏదో ఒక సుక్క తాగే అంటాడు. సుక్క తాగేవా? ఆ సుక్క ఈ రోజున సుఖానికి ఉండవలసిన ఈ కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది. ఆలోచించండి. లేదా మాట బైబిల్లో దేవుడు చెప్పండి ఏంటి? దైవజనుడు రాక సన్నాదులంతా సంఘాల్లో కాపర్లు అయితే బ్రతుకంతా ఇలా అయిపోయింది. సంఘాలు ఎక్కువ సన్నాసులే ఉన్నారు. ఎవరిని ఒక ప్రశ్న అడగండి వచ్చి చెప్తాడేమో. ప్రార్థన చేస్తే అన్నీ పోతాయి, ప్రార్థన చేస్తే పోతాయి. ఇది ఒక్కటి నేర్చుకున్నావు దరిద్రం, అది కూడా చెప్తా నీకు కాదు కదా. జాగ్రత్త లేని ప్రార్థన నీకు రక్షణగా ఉండలేదు. జాగ్రత్త లేనిది నీ కుటుంబానికి రక్షణగా రాదు.
రక్షణ అన్నది యేసు రక్తంలో ఉంటే ఆ యేసు రక్తంలో జాగ్రత్త ఉన్నది. జాగ్రత్త మరిశాడు. ఓన్లీ అజాగ్రత్తగా బతుకుతూ ఈ రోజున నీ పని కొరకు దేవుని వదిలిపెట్టి తిరుగుతున్నావు. ఏం సాధించావురా ఇప్పటి వరకు? ఇక ముందు ముందు ఏం సాధిస్తావు? ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలు. ప్రార్థన అనగానే 10 ఇస్రాతులేయాలా అంతే. అది ఎప్పుడు నేర్చుకుంటావు? ఎప్పుడు నేర్చుకుంటావు? ఆ నేర్చుకునేంత వరకు నీ కుటుంబం ఎదగదు. చూడమాట యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనము. ఆహారము కాని దాని కొరకు, ఆహారము కాని దాని కొరకు, ఆహారము కాని దాని కొరకు అంటే అర్థం ఏంటి? తినకూడని తిండి దాని కొరకు మీరేళ్ళ రోకలు ఇచ్చేదరు. రోకలు అనగా డబ్బులు, దుడ్లు అనగా డబ్బులు. కొన్ని ప్రాంతాల్లో వాడుతున్న ప్రాస. మీరేళ్ళ రోకలు ఇచ్చేదరు. సంతృష్టి కలగజేయని దాని కొరకు నీ కష్టార్జితమును ఎందుకు వేయపరుస్తావు? ప్రశ్న. దేవుడు ప్రశ్నిస్తే ఏమంటే ఏమో నడుగట్టుకో, ఎందుకై కాదు కట్టుకో చెప్తాను. నేను ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాడు ఉన్నాడా? లేడయ్యా. అడుగుతున్నాడు దేవుడు ఈరోజు చెప్పాలి. ఆహారము కాని దాని కొరకు, ఆహారము కాని దాని కొరకు మీరేల రోకలు ఇచ్చేదరు, ఏల రోకలు ఇచ్చేదరు అని మాట్లాడుతూ సంతృష్టి కలగజేయని దాని కొరకు నీ కష్టార్జితమును ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఎందుకు ఖర్చు పెడుతున్నావు? 5 సంపాదిస్తే 50 తాగింది అంటాడు అంతే. నార్మల్గా ఇచ్చామా ఆమెకి, మరి ఇంకొక 50 ఏం చేస్తావు? ఇంకొక 50 ఏం చేసావు? నీ ఆమె 50 ఇచ్చావు, ఇంకొక 50 చేసావు. అనారోగ్యానికి ఖర్చు పెట్టావు. కష్టం అంతా తాగుడుకుపోతుంది. ఒంట్లో శరీరం కోల్పోయిన తర్వాత అది హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. నువ్వు సంపాదించిన 400లో దాస్తూ రూపాయి ఏదో ఖర్చు పెట్టుకున్న కుటుంబం ఎదుగుదల కనుకున్న సమయంలో నువ్వు పడుతున్నావు హాస్పిటల్ దొరికంతే. ఇదంతా అంటే ఎవరి కొరకు ఖర్చు పెట్టావు? రోగం కొరకు ఖర్చు పెట్టావు. నిన్ను నమ్మిన వారి కొరకు ఖర్చు పెట్టలా, నీ పిల్లల కొరకు ఖర్చు పెట్టలా. మరి ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నావు? నువ్వు ఒక్కడే లోకంలో కష్టపడేది, ఎవరు కష్టపడలేదా? నువ్వు ఒక్కడే ఎంత ఇదా? ఆలోచించడం ప్రియమైన దేవుని వల్లరా. దేవుడు ప్రశ్నించినారంటే మనిషి చెప్పి తినాలండి ఆన్సర్ ఈ రోజున. ఆహారము కాని దాని కొరకు అంటే ఆహారం కానీ ఏంటి? ఆహారం కానీ ఏంటి? ఈ రోజున ప్రభుత్వం ఎంత దిగజారి ప్రవర్తిస్తుంది మీరు ఆలోచించండి. రోడ్డు మీద ఉమ్మేస్తే కేసు అంటది. ఉమ్మి ఎలా వేస్తాం? చెప్పండి. ఉమ్మి ఎప్పుడు వస్తుంది? పానేయాలా, పరాయి వేయాలా, గుట్కేయాలా, దాని పక్కన మట్కాయాలా. అంత సాధారణ ఉమ్ము రాదు. చర్చలో 3 గంటలు ఉంటావు, ఉమ్ము వచ్చిందా? మరి బయటికి వెళ్ళాలని ఎందుకు ఉమ్మేస్తున్నావు? వాగదాలు ఎక్కువయ్యి వాడానికి సిద్ధపడ్డావు. నువ్వు పోతే పోయావు. పెళ్లి చేసుకోగలన్నప్పుడు నీకున్న దరిద్రమైన రోగాలు, ఈ తలంపులు ఉన్నప్పుడు మరొక స్త్రీ జీవితాన్ని ఆగం చేయడానికి హక్కు లేదు నీకు. నీ బ్రతుకు నాది అని నువ్వు అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోకు. పోరం బోగులుగా రోడ్లమ్మ తిరుగు, తాగుతావో, తింటావో, మట్కానో, గుట్కానో, హెరాయినో, ఏదైనా కానివ్వండి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. స్వతప్పదిగానే వెళ్ళిపోతుంది అది. నిన్ను నమ్మి నీతో సంసారం చేసి పిల్లలు లోకానికి తీసుకొచ్చి కుటుంబాన్ని 10 మందిలో చూపించుకోవాలనుకున్న ఆ తల్లి ఆలోచన నీ తాగుడుతో పోయిందిరా సోదరా. నువ్వు బతుకున్న కంటే చనిపోవటం బెస్ట్. ఇంకా ఎందుకు బతుకున్నావు? అపరాధముల చేతను, పాపముల చేతను సచ్చావు. కానీ వాడు మారుతాడని, మార్పు చెందుతాడని నేను కోరుకున్నా. అందుకే వాడికి లైఫ్ ఇచ్చా. ఆహారము కాని దాని కొరకు మీరేల రోకలు ఇచ్చేదరు. సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేపరుస్తున్నారు? ఏం తినాలో తెలియదు, దేవుడికి ఎంత ఇవ్వాలో తెలియదు. ఏమండి? తినేది తినక, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వక, నీ బ్రతకంతా ఎటు కాక, ఫ్యామిలీకి అందక అర్ధాంతరంగా ముగించుకొని వెళ్ళిపోతున్నారు. ఇదే మెసేజ్ అక్కడ చెప్పారు కొన్ని లైన్స్. ఎక్కడ? మన ఒంగోలు జిల్లాలో చతుకోలులో. అంతే. 25 సంవత్సరాలు నీ కూతురు ముండం వస్తే ఎవడి పక్కలో బండ పెడతావు అడిగారు. ఊరిలో 12 పాకలతో వాక్యం జరుగుతుంది. ఎవరి పక్కలో బండ పెడతావు? అర్థము. తాగి 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 పెళ్ళి అయ్యే సమయానికి లోపల రోగం బయటికి తెలియక నువ్వు పెళ్లి చేసుకుని ఆ కూతురు నమ్మి దగ్గరకు వస్తే నువ్వు లోపల నుంచి వెళ్ళిపోతున్నావు. లోపల నుంచి ఇప్పుడు ఎవరి పాల్గొస్తున్నావు? నిన్ను నమ్మి నీ చేతిలో పెడితే నువ్వు ఎవరి చేతిలో పెడుతున్నావు? ఆలోచించడం ప్రియమైన దేవుని పిల్లారా. ఇవన్నీ నిజాలు కాదా? ఆ ఊరు మొత్తం తిరిగితేనండి 25 మంది పిల్లల్లో కనీసం 18 మంది పైనండి సంవత్సరాల పిల్లలతోనే భర్తల్ని కోల్పోయి ఉన్నారు. మిగతా జీవితం ఏంటి?
నీ సంతోషమేనా? సంతృష్టి కలగజేయని దాని కొరకు నీ కష్టాన్ని ఎలా ఇస్తున్నావురా? ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఇది ఉపయోగపడుతుందా లేదా? ఇది నా కుటుంబం కాదు నాకా? నువ్వు ఆలోచించాలి. కుటుంబం కొరకు ఏ రోజున 100 రూపాయలు ఖర్చు పెట్టావా? కొన్ని పిల్లలకు వస్తుంటే తెచ్చావా? ఏందా నీకు మాత్రం వేసేసుకుంటావు లోపల. ఏమైనా దేవుని పిల్లారా, మీ కష్టార్జితము ఏలవేపరిచెదరు. కష్టం వృధా అయిపోతుంది, బాడీ తరిగిపోతుంది, మనసు బాధేస్తుంది. హ్యాంగ్ అవుట్ పొద్దునే పట్టేసిన తలలో అప్పుడు కొడితే అప్పుడు దిగిపోద్ది. మళ్ళీ మంది అతను పోయి పట్టేసినప్పుడు శుద్ధితో కొట్టాలి, అప్పుడు కానీ దరిద్రం పోద్ది. ఇన్ని కుటుంబాలు ఆగమైపోతుంటే, ఎంతమంది సంఘ కాపులుగా పనిచేస్తుంటే ఎవడు ఎందుకు మార్చుకోవట్లేదు? ఎవరు ఎందుకు తాగుడులోకి మార్చుకోక రావట్లేదు? ఆలోచించండి. దేవుడు చెప్పలేదా? దేవుడు చెప్పినా నువ్వు మారకపోతే లాస్ట్తో నీకు అందేదేంటో అర్థమవుతుంది. దినాలు నువ్వు పూర్తిగా నీ కష్టార్జితం ఎంత కష్టపడుతున్నావు ఓనమవుతుంది. నీ కుటుంబ ఎదుగుదలలో నీ కష్టం ఉపయోగపడుతుంది. ఒక స్త్రీ బయటికి వెళ్ళి సంపాదిస్తే ఏం సంపాదిస్తుందండి? 3,000 వస్తాయేమో, 4,000 వస్తాయేమో, 5,000 వస్తాయేమో. కుటుంబం సరిపోతుందా? మగ పొట్టకిచ్చినప్పుడు బయటికి వెళ్ళి మాగానే దుండి వచ్చినట్టుగా దున్నపోతులకు పనిచేసి రావాలి. దాని ద్వారా వచ్చే ప్రతిఫలం పంట నీ కుటుంబానికి అందాలి. అలా ఎన్ని కుటుంబాలకు అందుతుంది? ఎన్ని కుటుంబాలు ఈరోజున ఇంత సౌఖ్యంగా ఉన్నవి? చర్చిలో ఉంటున్న కుటుంబాలను కూడా టార్గెట్ చేసింది అది. ఎందుకంటే ఎక్కువ ఇక్కడే చేస్తుంది కనుక. ఆలోచన. మనశ్శాంతి ఉందా? మనకి? చర్చిలో కూర్చున్నా ఇప్పుడు వాడు ఏం చేస్తుంటావు? ఎవరో తాలిగట్టుగా మూడు మూలు ఇస్తే తల వంచావు. మరి 3 లోకాల దేవుడికి తల వంచవా? ఆఫ్టర్ ఆల్ కదా మనిషి, వాడికే వంచినప్పుడు మరి దేవుడికి వంచవా? ఎప్పుడు వంచాలండి దేవుడికి? నీ కుటుంబం దేవుళ్ళు ఉండాలని, నాలో ఉండాలని నేను కోరుకుంటాం తప్ప, నీ కష్టం నాకు ఉపయోగపడాలని, నీ కుటుంబానికి ఉపయోగపడాలని, నా నమ్మకానికి ఉపయోగపడాలని అనుకోవడం తప్ప కాదు కదా. మంచి తినండ్రా అన్నాడండి ఆయన. కష్టపడుతున్నావు కదా, మంచి తిను. మరి మంచి తింటే కూడా ఇది తెలియదా? ఏం తింటమే తెలుసు. కిందకు వస్తే నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. దేవుడు చెప్పలేదండి? మంచి అయితే అర్థం కావట్లేదండి మీకు? ఏం తినాలో తెలియట్లేదండి? మందేస్తాడు, కిక్కెక్కింది. ఇప్పుడు వెంటనే మసాలా ఆవిడంతే ఏంటి ఏదో లెగ్ పీసులు, వాటిలో వాడు స్టాకు పెట్టినటువంటి ఔషధాలు మొత్తం కుమ్మక్కై కలుషితమై మంట రూపంలో నీకు వస్తుంటే ఆ మంట అల్సర్ వచ్చేసిన అవసరం అంతే. తాగితే హీటు, తినదాంట్లో హీటు, కారం పొడులు ఏంటి, మసాలాలు ఏంటి, ఇవన్నీ ఏంటి? నువ్వెంత, నీ బతుకెంత, అన్న వాయికి ఎంత, జీర్ణశయం ఎంత, దీని కెపాసిటీ ఎంత, లోపల ఎంత తట్టుకుంటుంది? అది తిప్పగలదా? అది మిషనరీ కదా, అది తిప్పాలి కదా. లాలాజయము సహాయముతో జీర్ణాశయములోకి వెళ్ళిన నీ చెత్త ఫుడ్ని తిప్పాలి అంటే లాలాజయం ఉండాలి. అంటే గుమ్మో నువ్వు బయట కూసేస్తున్నావు. ఇంకేం తిప్పితే డయాబెటీస్, షుగరు, మలబద్ధకం, రోగాలు ఎన్నో. కావాలని తెచ్చుకున్నట్టుగా లేదు, కావాలని తెచ్చుకుంటాడండి ఇవన్నీ. ఎంత ఉంటుందండి జీర్ణాశయం? ఎంత ఉంటుంది అది? దాని నుంచి ఎంత తిప్పుతుంది అది? నువ్వెంత తింటున్నావు? ప్రేమైన దేవుని పిల్లలు, మీరు ఆలోచించండి కదా. మంచి పదార్థములు భుజించుడి. నా మాట జాగ్రత్తగా విని మంచి పదార్థములు భుజించుడి అని మాట్లాడుతూ, మీ ప్రాణమునకు సారమైన దాని యందు సుఖింపనీయండి. సారమైంది ఏదో మంచి పదార్థంలో ఉంది, దానిలో హ్యాపీ ఉంచండి. సాయంత్రం రాగానే హ్యాపీ ద్రాక్షాలు పనులకు వచ్చి పిల్లగాలతో కూర్చొని 4 ముక్కలు తిని వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆ హ్యాపీయే వేదరా. నువ్వు ఒక్కడే తిని చూడు, చెత్త అంతా ఆ దరిద్రమే వేరుంటుంది. మరి ఎప్పుడు మంచి పదార్థం ఏంటో తెలియదు, మానవత్వం ఏంటో తెలియదు, మనిషి మార్చుకోవడం ఏంటో తెలియదు. కేవలం ప్రార్థన చేయండి, మా ఆయన మారడు, ఎప్పటికీ మారడు. అలా మారి ఉంటే ప్రపంచంలో ఉండేదే కాదు, ఇలా మధ్య ముక్కలు పెరిగాయే కావు. నువ్వు రా, దైవ సన్నిధికి రావాలి, దేవుడి మాటలు వినాలి. ఒక్కొక్క మాట నీ మనసుకు తాకుతుంటే దాని నుంచి పరివర్తన చెందాలి, అప్పుడు పరిపూర్ణంగా నువ్వు రావాలి. ఇవన్నీ ఎక్కడే. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించుడి. మంచి పదార్థాలు ఏ రోజు తెచ్చావు ఇంట్లోకి? ఏ రోజు తేవు? నువ్వు వస్తుంటేనే భయపడుతున్నారు. మా నాన్న వస్తే భయం నాకు.
ప్రేమైన దేవుని వల్ల తండ్రి వస్తే భయం కాదండి, కాళ్ళు పట్టుకొని గిర్రా గిర్రా తిరగాల. అది నువ్వు నేర్పాలి పిల్లలకి. అది నేర్పావా, ఎలా ఊగుతావో నీకు తెలిస్తే కదా, ఎలా తూగుతావో తెలిస్తే కదా. ఇంతకీ ఊగిచ్చింది తూగిచ్చింది ఎవరో ఎవరో ఎవరు? పైపు చిట్లోకి వచ్చినాక మామూలుగా ఉంటారా, కాలు మీద కాలు వేసుకొని, బట్టలు కూడా ఒంటి మీద ఉండవు, జారిపోతూ ఉంటాయి. ఇప్పుడు పాడపడతాడు, స్వరం ఎంత బాగుందో. తాగుబోతు పాటలు కూడా గౌరవిస్తున్నాడు. మామూలు చాలా మంచోడండి, ఒక్క తాగుడేనండి, తెల్లారి ఒక్క తాగుడేనా. చిన్నప్పుడే గద్దించుంటే, చిన్నప్పుడే కొట్టుంటే ఈ స్థితికి వచ్చాడు కాదు నీ కొడుకు, నీ కూతురు, నీ తమ్ముడు. ఆడలు కూడా తాగుతుంది ఈ రోజున మరి భయంకరంగా. తెలుసా మీకు? స్మెల్ రాని మెడిసిన్ ఈ రోజున ప్రపంచానికి తాగి వడ్క గుట్కా రూపంలో వెళ్ళిపోతుంటే వాళ్ళు కూడా తాగేస్తున్నారు. అంటే కల్చర్ కల్చర్. మగాడు తాగాలి, మీరు నిజంగా తాగాలి, బుద్ధి రావాలి మగజాతికి. తాగితేనే మంచిది ఒక రకంగా చెప్పాలంటే. నువ్వు తాగితే కుటుంబం ఎంత ఏనంత స్థితి జారిపోతుందో, ఆమె తాగితే కూడా కుటుంబం అంత స్థితి జారిపోతే ఇద్దరు కలిసి కాళ్ళు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేద్దాం, తాగుడు మానేద్దామా, మానేద్దాం, ఓకే డన్. అలా వస్తే బుద్ధి వచ్చిందేమో, అలా కాదు కదా. కనుక తాగినోడు చక్కగా ఉంటాడా, తాగినోడు సక్రంగా ఉంటాడా? వాడు వేసే వేషాలకి 8 గంటలు నిద్రపోవాల్సిన మనసు 2 గంటలే పోతుంది, లోపల పేరుకుంటుంది ప్రమాదం. నిద్ర తక్కువైతే అన్నం అరగదు, అన్నం అరగకపోతే తల తిరుగుడు, తల తిరిగితే ఎక్కడి నుంచి పడతావో తెలియదు. పడ్డావా ఇసుకైతే పర్వాలేదు, అదే ఏ రాయో రప్పు అయితే దిగితే. అంటే నిన్ను చంపిందాక కూడా వదలట్లేదు దెయ్యం. తలంపు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు చెప్పలేదు ఇవన్నీ. తాగుబోతులు పాటలు పాడుతుంటే 7వ తరగతిలో ఒకడున్న మా ఊళ్ళో యేసని వాడు పాడుతుండే, నేను గచ్చో దగ్గర కూర్చొని ఉన్నా. నాకు ఫస్ట్ నుంచి సెట్టర్లు ఎక్కువ, చిన్నప్పటి నుంచి ఉన్నది. వాడు తాగి పాటలు పాడుతుంటే సెట్టార్లు వేసిన, తాగుబోతులు పాటలు పాడతారని. వెంటనే వేసి నా అనుభవం అంత లేదు వయసు అన్నాడు అంతే. చిన్నోడు కదా, గజగజలు కూడా వెళ్ళిపోయినా. ఇప్పుడు మాత్రం తోడు తీసేసేవాడే. ఆ మాట చూడండి, కీర్తన 2:69 వచనంలో 2వ లైన్, తాగుబోతులు నన్ను గూర్చి ఇప్పుడు పాటలు పాడేది ఎవరు? సంఘాల్లో సంఘ కాపర్లా, సంఘంలో స్వరాలు ఉన్న మీద తాగుబోతులు కూడా పాడుతున్నారు. దేవుణ్ణి నమ్మి వణుకుతున్న దెయ్యాలు కూడా ఉన్నవి. నమ్మి దెయ్యాలు వణుకుచున్నవి, నమ్మి మీరు వణుకుచున్నారు. పెద్దగా తేడా లేదు. పాటలు మీరు పాడుతున్నారు, పాటలు వాడు పాడుతున్నారు. మీరు పాడే నాకు నచ్చట్లేదు, వాడు పాడితే నాకు నచ్చదు. తాగుబోతులను గురించి పాటలు పాడతారు. అంటే ఈ పాటలు పాడుతుంటే నిద్రపోవాల్సిన వేళ పిల్లలంతా డిస్టర్బ్. తెల్లవారితే ఎగ్జామ్ అయితే ఏం చేస్తావు? పైపెచ్చు వేల రూపాయలు పెట్టి చదువుతున్నానండి. తాగితే మరి ఎత్తాయిగా ఉంటుందండి పాటలు పాడితే. నిద్ర ఏది? వాళ్ళకి సంతోషం ఏది? తలంపులు ఆలోచన ఏది? నీ సంతోషమేనే. పాటలు పాడి స్వరంతో ఇలా భార్య తలబెట్టుకుని ఏడబడుకుంటుంది, పొద్దు చుట్టూ గొంతు ఎండిపోయి ఉంటుంది, పోయావు అంతే. ఇంకా ఎన్ని కుటుంబాలు లేవు, తాగి గొంతు ఎండిపోయి చనిపోయిన కుటుంబాలు ఎన్ని లేవు, మస్తున్నాయి. తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఏమండి, లోకం కొరకు బ్రతికేవాడు 60 ఏళ్ళు వస్తే నాకు ఇప్పుడే వయసు వచ్చింది అంటున్నాడు. అదే దేవుల్లో ఉంటున్న నీకు 60 ఏళ్ళు వచ్చానుకో, అయ్యగారు ముసలోడు అయిపోయి ఉంటారు. 80 ఏళ్ళు వచ్చినా సరే స్టంట్ ఎలాగా ఉండాలి? అలా ఉంటావా? నడువు అప్పుడే వంగిపోయా, ఇంకేం పని చేస్తా? నడువుని ఎవరు తీసుకున్నారు? నీ శక్తిని ఎవరు తీసుకుంటున్నారు? నీ బలానికి ఎవరికి ఇస్తున్నావు? అంత మద్యం బానిస అయిపోతుంది, అంత జాగ్రత్త మర్చిపోతున్నావు, అంత జారిపోతుంది. త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడుదురు. తాగుబోతులు పాటలు పాడితే దేవుడు మెచ్చుతాడా? అన్న తండ్రి మనసుకి పాడితే మెచ్చుతాడా? మీరు ఆలోచించండి. ఆయన పాటలు పాడితే దెయ్యం సంతోషపడుతుంది. లోపల నేను ఎంత బాగా పనిచేస్తున్నాను. దేవుడు బాధపడుతున్నాడు. నా బిడ్డలు సంఘానికి వెళ్ళి వచ్చి ఇప్పుడే అన్నం మీరు పడుకున్నారు, వీళ్ళకి ఏమైందో తెలియదు, తాగేసి వచ్చేసాడు. వీళ్ళకి నిద్ర లేక, దేవుడికి నిద్ర లేక, దెయ్యమేమో గంతులేస్తూ ఉంటే ఎప్పుడండి మీరు మారేది? ఎప్పుడు మారాలండి? పైపెచ్చు ఎన్ని సంవత్సరాల పైన సంఘంలో మా ఆయనకి మారిపోయింది. మీ ఆయనకి ఎందుకు ఉంటుంది? అక్కడ లేదు, అక్కడ పస్స. మారాలంటే మంట పుట్టాలి. మంట పుడితే తప్ప మారడం. ఇలాంటి మంటగల వాక్యాలు అంటే నాకు అక్కడ వాక్యం కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను రాను. నీకు ఎంత చెప్పాలి?
కాళ్ళు ఒత్తి సమ్మగా ఒత్తి చెప్పాలా? అలా ఒత్తారు చాలా ఉంటారు, అక్కడికి నేర్చుకో, చాలా బాగుంటుంది. ఇక్కడ వత్తరం ఏమైనా దేవుని వాళ్ళారా ఎలాంటి మాటలు కావాలో కోరుకుంటూ తెలుసా? అనుకూలం ఉండాలి. అయ్యగారి వాక్యం చెప్తే నేను పొగడాలి, అయ్యగారి వాక్యం చెప్తే నిన్ను కనపరచాలి, అయ్యగారి వాక్యం చెప్తే నీ కుటుంబాన్ని పొగుడుతూ ఉండాలి. అయ్యగారి వాక్యం చెప్తే నీ కుటుంబం మారకూడదా? మీ ఆయన మారకూడదా? మీ కుటుంబం మారకూడదా? మార్చుకోవను ఆలోచన ప్రేమైన దేవుని వాళ్ళారా. ఎంత బాధ! తాగిబడి కనపట్లేదు, కానీ భరిస్తున్న స్త్రీకి మాత్రం తెలుస్తుంది. స్త్రీ కొద్దికాలే భరించింది, వెనక్కి తిరిగితే పిల్లైన పులేది వేసింది. ఎంతమంది స్త్రీలు ఈ రోజున మర్డర్ చేయలేదు మగాల్ని, భరిస్తారంతే మగాళ్ళు. వాళ్ళు అనుకుంటారు మేసాలు ఎక్కువ ఉన్నాయి, గడ్డాలు ఎక్కువ ఉన్నాయి, దొరుకుతున్నారు అనుకుంటారు. చదవట్లేదురా. గౌరవం ఒక్కసారి రివర్స్ అయిందంటే తల తెగిందంతే. దేవుడు తల దించమన్నాడు కాబట్టి తల దించింది స్త్రీ, లేకపోతే ఎప్పుడో పోయేది నీ బ్రతుకు లోపంలో లేకుండా. ఏమైనా దేవుని వాళ్ళని ఆలోచించండి. దేవుడు చెబుతున్న మాట ఉద్దేశం వెనకాల భావం ఏంటి? కుటుంబానికి సంతోషం ఇస్తున్నావా? అసలు నీ వల్ల నీకు సంతోషం ఉందా? ఆలోచించి ఫస్ట్. నీ వల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందా? కనపట్లేదు కదా. కనపడాలంటే నువ్వు సంఘానికి రావాలి. శరీరం గుల్ల కాకుండా, నువ్వు బలహీన పడకుండా, నీ మనసులో బలవంతమైన వాక్యం నాటేది ఎక్కడా అని వెతికితే దేవుడి మనసు అని చెప్తారు. బయట అడుగు. ఇక్కడికి రావాలంటే నీకు సరిపోదు ఎంతో గుండె, ఎందుకు కొరుస్తావు కదా ఎప్పటికప్పుడు. ప్రియమైన దేవుని పిల్లారా, అంత గుండె ఉండాలయ్యా. మీరు మంచిగా ఉండాలి కదా దేవుడు కోరుకుంటుంది. మంచిగా లోకానికి వచ్చాడే కాదు కదా, కనుక దేవుడు కోరుకున్న మంచి కఠినంగా ఉండొచ్చేమో కానీ ఆయన మనసు వెన్నతో సమానం. ఆ వెన్న దొరకాలి అంటే నువ్వు దేవుడి మనసులోకి వచ్చి తీరాలి. సామెత గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనములు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. యెహోవా యందు భయభక్తులు కలిగి నా మాట జాగ్రత్తగా ఆలకించు. జాగ్రత్తగా ఆలకించాలి అంటే, భయభక్తులు కలిగి నీలో ఉండాలి అంటే నువ్వు సంఘానికి రావాలి. సంఘంలోనే ఉండి తీరాలి. ఏ రోజు ఏ మాట నిన్ను ఆలోచింపజేస్తుందో, ఏ మాట నిన్ను ఆలోచింపజేయడానికి కారణమవుతుందో ఆ మాట దొరికే ప్రదేశం ఉంది, అక్కడ నువ్వు రావాలి. యెహోవా దొరుకు కాలం మంది ఆయనని వెతకాలి. అక్కడ నువ్వు రావాలి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు ఎక్సర్సైజ్ చేస్తే ఎముకలు వేరగో. నీకు తెలుసో తెలియదో, కీళ్ళ మధ్య గ్యాప్ ఉంది, కండరాలతో పేరుకుపోతుంది, బాడీ పెరిగింది అనుకుంటున్నావు. ఎక్సర్సైజ్ చేయడం మానేస్తే దేనికి పనికిరావు. అంత జాగ్రత్త పెట్టాడు కీళ్ళ మధ్య. సత్తువ ఎక్కడ దొరుకుతుంది తెలుసా? వాక్యములో ఉంది. సత్తువ దొరికేది వాక్యంలో, ఆరోగ్యం ఉన్నది వాక్యంలో. వాక్యంలో ఉంటుందా? వాక్యములో జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం నిన్ను ఆలోచింపజేస్తుంది. ఆలోచింపచేసిన నీ మనస్సు అడుగులు దేవుని వైపు వేస్తుంది. ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఏం తినాలో, ఏం తాకూడదు నీకు అర్థమవుతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. మీ దేహమునకు ఆరోగ్యము, మీ ఎముకలకు. ఈ రోజున దేహాలు పాడైపోతున్నాయి, ఎముకలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, బలం లేదు. ఒకసారి మీరు హైడ్రాలిక్ మిషన్ చూడండి, అసలు మనం ఏమి చూడాలండి. గుంటలు తెస్తుంటే మాత్రం బాగా చూస్తాం, కానీ అది ఎలా పనిచేస్తుందో మాత్రం ఆలోచించాం. అది నీకులాగా చేయలాగా ఉంటుంది తొట్టి, దాని లోపల ప్రవహించేది ఉంటుంది ఒకటి, తెలుసా? హైడ్రాలిక్ ఆయిల్. అది కనపడదు. ఆ హైడ్రాలిక్ ఆయిల్నే చిన్న గేర్ ఎలా అంటే ఎంత వేగంగా లేపుతుంది. లోపల ఎముకల్లో ఉన్న సత్తువ మూలగే నీ కుటుంబానికి ఆధారంగా నిలబడుతుంది. అది చెబుతుంది లోపల ఆయిల్ ఉందని, ఇది చెబుతుంది లోపల దేవుడి మాట ఉండాలి అని. లేకుండా పోయిందండి. చెడుతనముని విడిచిపెట్టుము. చెడుతనాన్ని విడిచిపెట్టాలంటే సంఘంలోకి రావాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేహాన్ని పాడు చేసేది చెడు అని అర్థమైంది అండి. చెడు అర్థమైంది. చెడు అని అర్థమైనప్పుడు మరి దాన్ని ఎలా శరీరానికి తగలకుండా, శరీరంలో సత్తువ కలిగేంత గొప్పగా నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు? ఎన్ని అలవాట్లున్నా, ఎంత ఉన్నా, ఎక్కడైతే కోల్పోయావో అక్కడ నువ్వు ఎదగాలి. ఎక్కడ కోల్పోయావు నువ్వు ఆలోచించు. నీకు తెలుసు నువ్వు ఎక్కడ కోల్పోయావో. ఎక్కడ కోల్పోయావో అక్కడ చిగురించాలి. అక్కడ చిగురిస్తేనే దేవుడు మెచ్చుతాడు.
భయపడి పారిపోతే దేవుడికి నచ్చడు తెలుసా. తాగు నుంచి నువ్వు పారిపోలేవు. తాగుడిని పారద్రోలగలవు, తాగుడిని పారద్రోలగలవు, తాగు నుంచి పారిపోలేవు. తాగు నుంచి నువ్వు పారిపోవాలని చూస్తే ఏ ఊరు పోయినా సరే బెల్ట్ షాపు రూపంలో నీకు రా అని పిలుస్తుంది. రా. పారద్రోలమనుకో ఏ ఊరికి పోయి నేను చూసి భయపడుతుంది. అది పారద్రోలటానికి తాగడానికి చాలా తేడా ఉంది. ఈ రెండు విషయాలు నీకు అర్థమైతే ఇప్పుడు ఈ శరీరాన్ని సంఘంలో దేవుడికి వంకతో చేస్తే చాలా బాగుంటుంది అంటున్నాడు దేవుడు. రోమియోకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను బలహీనమైన మీ శరీరాలను పరిశుద్ధముగా దేవునికి అనుకూలముగా బలహీనమైన మీ శరీరాలను దేవునికి పరిశుద్ధముగా అనుకూలముగా సమర్పించుకోండి. ఒక్కసారి సమర్పించుకుంటే అది నీది కాదు. సమర్పించుకుంటే అది నీది కాదు. పైకొచ్చు నాది అంటున్నావు. సమర్పించుకున్నావు మరి అది సమర్పించుకోలేదు అనమాట. దేవుడికి సమర్పించుకోవాలా. దేవుడికి ఏం సమర్పిస్తావు? సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ఘనము స్వామయము. పాట బాగుంది. మరి పాటలో ఉన్నటువంటి భావం ఏది? ఇంతకు ఏం సమర్పించావు? దేవుడికి ఏం సమర్పిస్తున్నావు? శరీరాన్ని సమర్పించావా? శరీర ఆలోచన సమర్పించావా? నేను ఒక్కడికి వెళితే నా మనసు మారుతుంది, నా కుటుంబం బాగుంటుంది, దేవుడు మెచ్చి నాకు మేలు చేస్తానని ఆలోచించావా? అనుకూలం కావాలి. అనుకూలాలు లేవురా బైబిల్లో. మలిశారంటే సంఘాల్లో బోధ మలిశారు. సంఘాల్లో నిన్ను బాగా మరుగు కొలిపి నిన్ను మనిషి అంటే అయ్యారు అంటున్నాడు. నిజంగా మా సంఘాలు చెప్తున్నాడు, పలానా కనకమ్మ ఇంట్లోకి వచ్చి అమ్మ మొన్న అన్నం పెట్టింది అబ్బా. ఇప్పుడు ఇంకా ఎంకమ్మ ఇలాంటి ఏమనుకుంటారు? సార్ అయ్యగారిని పిలిచి మేము కూడా సంఘంలో చెబుతున్నాం మా గురించి తిండి చెప్పేది. అంటే పొగడ్త అవసరమైంది నీకు, అది గుర్తెరిగింది దెయ్యం. అయ్యగారు పొగడేసేయాలి అంతే. పొగిడితే పోతాం, రగిలితే వెలుగుతాం. పొగడత కావాలా? పొగడతే కావాలనుకుంటే మాత్రం పోయినట్టే. పరిశుద్ధమును అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరం ఆయనకి సమర్పించుకుని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతికినప్పుడు ప్రతి వారం బతికిలాడుతున్నా కదయ్యా. ప్రతి కుటుంబానికి వెళ్ళి బతికిలాడుతున్నా, ప్రతి సోదరి రోడ్డు మీద కలిస్తే బ్రతికిలాడుతున్నా. తల్లి దేవుళ్ళు ఉండండి, దేవుడి మాటలు ఉండండి, సమయాన్ని పోలించుకోమాకండి. నేను మీగా కష్టపడుతున్నా కదా, నాకు అలసట ఉంటుంది కదా, నాకు బాధ ఉంటుంది కదా, నాకు నలిగిపోయి ఉంటుంది కదా. నేను మాత్రమే కావన్నా బండనా మనిషినే కదా. ఏమైనా దేవుడు వాళ్ళు బతిమలాడుకుంటున్నామండి వాక్యంలో. వినండమ్మా అని ఇలా బ్రతిమలాడుకోవడం కొరకే ప్రతి నెల ఖర్చు పెడుతున్న సొమ్ము 14,000 రూపాయలు. మిమ్మల్ని బతిమలాడటం కొరకు నేను ఎంత ఖర్చు పెట్టాలా? నేను ఖర్చు పెట్టాల్సిందే. ఒక తల్లి రావాలి, ఒక చెల్లి రావాలి, ఒక కుటుంబం మారాలి, దేవుళ్ళు మార్పుగా ఉండాలి. ఒకప్పుడు ఎలా ఉన్నారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అనేక మందికి కపుల్స్ ఆదర్శం అన్న ఆలోచన కలిగించాలి. అదే కదా కోరుకుంది. ఇది తప్పు ఎలా అవుతుంది? ఇది బాధ ఏమైనా దేవుడు వల్ల సమర్పించు బతిమలాడుకొనిచున్నానండి. శరీరం బలహీనం, తాగుడికి బానిస కనుక మీ తలంపులు నాకై నాలో ఉండాలంటే మీ హృదయాన్ని నాకు ఇవ్వండి. శరీరాన్ని సమర్పించుకోవడం అంటే హార్ట్ఫుల్గా హార్ట్ నిమ్మటం. దేవుడికి ఒక్కసారి హార్ట్ ఇస్తే మరొకరికి ఇంక వెళ్ళదు. అది ఇప్పుడు నీ హృదయం ఎటు వెళ్తుంది? దేవుడికి వెళ్తుందా? దెయ్యానికి వెళ్తుంది. మనం చూసుకోండి. దేవుడికి ఇవ్వకపోతే దెయ్యం సెకండ్ తీసుకుంటుంది. ఒకసారి అడిగాను అయ్యారికి, మరి మన నోటితో ఎక్కువ కదా, నాకు చాలా ఎక్కువ, నేను వేరే విషయాన్ని దాచుకోలేదు. ఒకసారి అడిగాను, ఇట్టని చూసాడు వాక్యం, సంఘంలో సాధారు రాధు హా అంటే అబ్బో అనుకున్నా. నాకు అనిపించింది హా కొట్టాడు అనుకున్నా. సంఘంలోకి సాతాను రాదా? సరే అయిపోయిన తర్వాత జనవరికి మరి బాగోదుగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు ఇస్తున్నా. అయిపోయిన తర్వాత అయ్యగారు నాకు ఒక డౌట్ అండి అన్న. ఏంటి అయ్యగారు చెప్పండి. యేసుక్రీస్తు వారు చనిపోవడానికి ముందు దినాలలో శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని తన శరీరాన్ని తన రొట్టెని ఇస్తూ కాళ్ళు కడుగుతున్నాడు కదా. అయ్యా ఆయన చెప్పాడు, నాకు వస్తాడికి వచ్చేసాడు. అందరికీ రొట్టె ఇట్లా ఇచ్చుకుంటూ ఇది నా శరీరము తీసుకుని చెప్పి ఇస్తున్నప్పుడు యోధా కూడా శిష్యుడిగా 12 మందిలో ఒకటిగా ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారి చేతిలోంచి యోధా చేతిలోకి ఇలా వదిలి ఇలా పట్టుకున్న లోపల దెయ్యం ఎలా వెళ్ళింది అని అడిగాను.
ఏ మోతుబరి చెప్పరా, నువ్వు మోతుబరి అయితే చెప్పు. ఒకవేళ నువ్వు వింటున్నా నువ్వు మోతుబరి అయితే నువ్వు చెప్పాలి. ఇప్పుడు దేవుడు మాట అంటే అంత పవర్గా ఉంటుంది. రోషం కలిగి ప్రతి నా దైవజనులు మీరు చూస్తుంటారు, కానీ ఇలాంటి రోషం కలిగిన వాటిని మీరు తక్కువ మందిని చూస్తారు. ఇప్పుడు చెప్పాలి మీరు కూడా, సంఘ పెద్దలు కూడా. ఈ వాక్యం డిస్ట్రిబ్యూట్ అవుతుంది ప్రపంచానికి. ఎవరైనా చెప్పాలి. యేసుక్రీస్తు వారి చేతిలో నుంచి యోధా చేతిలోకి రొట్టె ముక్క ఇలా వెళ్ళే లోపం ఎలా వచ్చింది దెయ్యం? ఆలోచించాలన్నాడు. అంతే. ఆలోచిస్తావా? మరి ఇప్పుడు దాకా వేసించావు? అన్నీ ఆలోచించటమేనా? మీ బతుకు రాగమైపోతుందని ఇప్పటికే తెలుసుకోవాలి. మరి మీరు అడగండి ఏ అడిగినా సరే, నాకు తెలుసు అనేవారు ఉంటే ఇక్కడ రమ్మను, మీరు తీసుకురండి పని. నేను కూడా చెప్తున్నారా? సమాధానం అంటే ఎలా ఉంటుంది? ఎక్కడ దొరుకుతుంది అది? ఇంత గొప్పగా ఇంత కష్టపడి వేల రూపాయలు దాచుకుంటే సంవత్సరానికి 1,40,000 పైన అవుతుంది నాకు. ఎందుకు ఖర్చు పెడుతున్నా? ఒక తల్లి, నేను దేవుని మనసులో వాక్యం విని నా బ్రతుకు నా కుటుంబాన్ని మార్చుకున్నా అని మరొక తల్లి చెప్తే చాలు. అదేగా కోరుకుంది. ఏ రోజైనా పాంపులకు డబ్బులు అడిగానా? అన్నం పెడతాను చర్చిలకు డబ్బులు నేను అడిగానా? అనౌన్స్మెంట్ చేశానా? ఉన్నాయా? ఎప్పటికీ చేయను. నేను ముష్టోన్నైతే చేయడానికి నాకు తెలుసు. నాకు ఎంత వస్తుందో, ఎంత పెట్టాలో కూడా తెలుసు. తలకు మించిన భారమైనా పెడతాను. నువ్వు పెట్టగలవా? నువ్వు రాగలవా? చెయ్యి కొరస ఏమొచ్చింది? 2 చేతులు సమానంగా ఉన్నప్పుడే నీ మనసు ముందుకు వస్తుంది. ఒక చెయ్యి వెనక్కి లాగితే రాదు. లేదా దేవుడి మాట ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి. ఎంత బాధపడుతున్నాడు మన గురించి. సజీవ యాగంగా సమర్పించండి. అవయవాలు సమర్పించండి. ఈ అవయవాలతోనే పని చేస్తున్నావు. 6 పోయి మా ఆయన ఎంత కష్టపడాడు. ఎవరిచ్చారు మీ ఆయనకి? ఎప్పుడు చెప్పావా? నువ్వు బాధనే సరిపోద్ది నీకు. దేవుడు ఇచ్చాడండి, దేవుడు ఇచ్చాడండి ఎప్పుడు చెప్పావా? పాడు చేసుకోవద్దు, దేవుడు ఇచ్చాడు కుటుంబం కొరకు, కుటుంబంలో అని చెప్పావా? తప్పు ఇక్కడ కూడా జరుగుతుందా? ప్రతి మాటలో జరుగుతుంది. ఎందుకంటే ఆలోచిస్తాడు మనిషి కనుక. హార్ట్ నాకు ఇచ్చేయి, హార్ట్ ఇచ్చేయి, హార్ట్ ఇచ్చేయి, ఇచ్చేయి. ఎంతమంది ఇచ్చారు? హృదయాన్ని ఇస్తే మీకు మంట పుట్టిందండి, బాధేస్తుందండి. నిజమే కదా. నేను ఇంత కష్టపడుతున్నా, నా భార్య నా పట్ల సంతోషపడలేదు. నేను ఇంత కష్టపడుతున్నా, నా భార్య నా పట్ల సంతోషపడలేదు. పండగ వస్తే భార్య అడగాలండి ముష్టి, ఏమండి ఒక చీర కొనుక్కున్నా, నువ్వు మాత్రం బయటికి వెళ్ళి కొనుక్కో. ఫ్రెండ్స్ కలిసారు, అమ్మా తీసుకుంటుంటే నచ్చి నేను తీసుకున్నా, బాగుందండి వేసుకోండి అంటది. మరి నువ్వు ఒక చీర కొనిపెట్టమంటే 3 కొనిపెట్టు, 1కి డబల్. ఆ మనసు ఉందా మగాడికి? మగాళ్ళని ఏమనాలండి? స్త్రీ మనసు ఎరక్క బ్రతికేమని ఏమంటారు? శవం. ఆలోచించడం ప్రేమ దేవుని వల్ల. నీ గురించి భార్య ఎక్కడ మనసులో కూడా చెప్పుకోవాలి. అంత మనసు ఇచ్చావా స్త్రీకి? ఏమీ లేదు. హృదయాన్ని ఇవ్వలేదు. శారే ఎత్తాడు, సేరే ఎత్తాడు. కనుక ప్రేమ దేవుని వల్లరా అంత గొప్పగా రావాలని కోరుకో. కుటుంబం అందుకే ఇచ్చాడండి దేవుడు. ఎక్కడో పుట్టావు, ఎక్కడో పెరిగావు, సంబంధాలే లేవు. అతి కొద్ది కాలంలోనే ఒకటిగా, ఒక మనస్సుగా, ఒక